దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, నన్ను వెంబడించును. గొర్రెలు తమ కాపరి స్వరం వినగానే కాపరి మాట ప్రకారం తనను వెంబడిస్తాయి. మానవుడు కూడా తనకు కావలసిన వారి స్వరం వినబడితే, మా అమ్మ స్వరం, మా నాన్న స్వరం, మా అక్క స్వరం, మా తమ్ముడు స్వరం అని గ్రహించి వారికి బదులిస్తారు. అలాగే క్రీస్తును ఆరాధిస్తున్న మనం కూడా ఆయన స్వరం వినేవారిగా ఉండాలి. ఆయన మాట విన్నప్పుడు మన మాటలు కూడా ఆయన వింటాడు. అప్పుడు ఆయన మన మీద ప్రేమ, కరుణ, వాత్సల్యము, దయ కలుగుతుంది. అప్పుడు మనకు ఏది కావాలో ఆయన గ్రహించి మనలను ఆయన నడిపించవలసిన మార్గం గుండా ఆయన మనలను నడిపించి ఈ లోకములో నిన్ను నన్ను దీవెనకరంగా మారుస్తాడు. అబ్రహాము దేవుని మాట విని అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. నోవాహు దేవుని మాట విని తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. యోనా దేవుని మాటను ధిక్కరించి చేప కడుపులో 3 దినాలు ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలన్నీ నీ కృపతో మమ్మను, మా కుటుంబాలను క్షమించి కాపాడి సంరక్షించి తోడుగా ఉండి నూతన దినమును ఒక దయాకిరీటం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సహవాసము, సన్నిధి, కృప నిత్యము మీకు తోడై నడిపించునుగాక.